హలో ఫ్రెండ్స్, నమస్తే. బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు భారీ శుభవార్త. ఏంటో తెలుసా? జూలై నెలకు సంబంధించి ట్రాయ్ డేటాను వెలువరించింది. ఇందులో ప్రైవేట్ టెలికాం సంస్థల చందాదారులను కోల్పోగా బిఎస్ఎన్ఎల్ పెంచుకుంది. ప్రతి నెల బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు తగ్గడం, ఆ మేర జియో, ఎయిర్టెల్ యూజర్లు పెరగడం కనిపించేది. కానీ ఈ ఏడాది జూలై నెలలో సీన్ మారింది. టెలికాం ఛార్జీల పెంపు నిర్ణయంతో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు యూజర్లు షాక్ ఇచ్చారు. దీంతో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ యూజర్లను కోల్పోయాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ సబ్స్క్రైబర్ల బేస్ను పెంచుకోగలిగింది. జూలై నెలకు సంబంధించిన డ్రైవ్ వెలువరించి డేటాలు ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జూలై మొదటి వారంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా 10 నుండి 27% మేర ధరలు పెంచాయి. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలైతే ఆరంభ ప్లాన్ ధరలు దాదాపు రెట్టింపు చేశాయి. ఈ క్రమంలో టెలికాం కంపెనీలు సబ్స్క్రైబర్ల సంఖ్యను కోల్పోయి ఎయిర్టెల్ 16 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోగా, వొడాఫోన్ ఐడియా 14 లక్షలు, జియో 7.5 లక్షల మంది చొప్పున చందాదారుల నెట్వర్క్ వీడారు. అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి 29 లక్షల మంది సబ్స్క్రైబర్లు కొత్తగా చేరినట్లు ట్రాయ్ వెల్లడించింది. దేశంలో మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య సైతం స్వల్పంగా తగ్గింది. ముఖ్యంగా ఈశాన్యం, మహారాష్ట్ర, రాజస్థాన్, ముంబై, కోల్కతా, తమిళనాడు, పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్, యూపీ, ఈస్ట్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్లో మొబైల్ కస్టమర్ల బేస్ తగ్గినట్లు ట్రాయ్ గుర్తించింది. ఇక్కడ ఫిక్స్డ్ లైన్ సెగ్మెంట్లో జియో, ఎయిర్టెల్ యూజర్లను పెంచుకోగా బిఎస్ఎన్ఎల్ యూజర్లను కోల్పోయింది.